హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాప్ బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ మోదీనే ఎన్డీఏకు 300 సీట్లు ఖాయం. దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమరం ఇప్పటికే మొదలైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మరింత విస్తరిస్తుండగా ప్రతిపక్షాలన్నీ ఇండియా పేరుతో మరో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే టైమ్స్ నౌ ఈటీజీ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో తేలింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మరోసారి గెలిచి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం. ఎయిర్ ఇండియా కళ్ళు చెదిరే ఆఫర్ ప్రకటించింది. 96 అవర్స్ సేల్ పేరుతో విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కేవలం బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. రేపు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. గంగవరం పోర్టు వద్ద హై అలర్ట్. గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 36,000 ఇవ్వాలని, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మిక సంఘం నాయకులు పోర్టు ముట్టడికి పిలుపునివ్వడంతో నగరంలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధ నౌకల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. 20,000 కోట్ల రూపాయల కేటాయింపు. భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇప్పుడు యుద్ధ నౌకలను దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రష్యా నుండి గోధుమలు దిగుమతి. గోధుమల ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రష్యా నుండి గోధుమలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆసియా కప్ బరిలోకి దిగే భారత జట్టు ఇదే ఆసియా కప్ 2023 టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత సెలక్షన్ కమిటీ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు. సీనియర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ల రీఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది. గాయాలతో గత 4 నెలలుగా జట్టుకు దూరమైన ఈ ఇద్దరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నారు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.